హిట్ మూవీ కాంచనా హిందీ రీమేక్ లక్ష్మి. అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ తెరకెక్కించిన లక్ష్మి మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయ్యింది. సౌత్ ని వణికించి వసూళ్ల వర్షం కురిపించిన కాంచనా ఇప్పుడు హిందీలో రీమేక్ అయి లక్ష్మి కటాక్షం పొందిందా? జస్ట్ వాచ్ ఇట్. అక్షయ్ కుమార్ అంటేనే విలక్షణత. బాలీవుడ్ లో అక్కీ సినిమా వస్తుందంటే సంథింగ్ స్పెషల్ అనే బ్రాండ్ ఉంది. ఏడాదికి 4 హిట్లతో దూసుకెళ్తున్న హిస్టరీ ఈ హీరో సొంతమైంది. అలాంటి తను బీటౌన్ లక్కీ లేడీ కైరా అద్వానీతో కలిసి చేసిన ప్రయోగం లక్ష్మి. లక్ష్మి మూవీ కాంచనాకి హిందీ రీమేక్ కాబట్టి సౌత్ జనానికి ఈ సినిమా కొత్త కాదు. హీరోని ఆవహించిన ఆత్మలు విలన్ మీద పగ తీర్చుకోవడం అన్న కాన్సెప్టుని ఏమాత్రం మార్చకుండా యాజిటీస్ తెరకెక్కించాడు డైరెక్టర్ రాఘవ లారెన్స్. అలా సేమ్ స్టోరీతో సదరన్ కాంచనా కాస్త బాలీవుడ్ లక్ష్మిగా మారింది. ముని, గంగా, కాంచనా పేర్లేదేనా ఆ సిరీలో వచ్చిన సినిమాలన్నీ సౌతులో వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక కాంచనగా రాఘవ లారెన్స్ పర్ఫార్మెన్స్ తో పోలిస్తే హిందీ వర్షన్లో అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో లేకున్నా అక్కడి జనాన్ని ఆకట్టుకునేలా ఉందనే మాట వినిపిస్తోంది. సదరన్ వ్యూవర్స్ కి ఈ మూవీ సంథింగ్ స్పెషల్ కాకపోయినా హిందీ వ్యూవర్స్ కి మాత్రం వణికించే నవ్వుల కహానియే అంటున్నారు. కైరా అద్వానీ పర్ఫార్మెన్స్, రాఘవ లారెన్స్ డైరెక్షన్, దీంతో పాటు ఏమాత్రం మారని కథ అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక అమర్ మోమిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లక్ష్మిని నిజంగా 1000 వాలా పేలేలా చేస్తుందంటున్నారు. కాకపోతే లక్ష్మిలో కాంచనా రేంజ్ కథనం, ఆ జోష్ మాత్రం మిస్ అయిందంటున్నారు. ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది లక్ష్మీ మూవీ.